అతను ఓ మధ్యతరగతి కుర్రాడు. అమ్మ పని చేయని స్థితిలో ఉంటే కూతురులా మారాడు. తండ్రి అలసిపోయి ఇంటికి వస్తే అన్నం పెట్టి అమ్మలా మారాడు. తమ్ముడికి అమ్మ నాన్న అయ్యాడు. బాధ్యతల బందీలో పడి సరిగ్గా చదువుకున్నది లేదు. బ్రతుకుబండి నడిపేందుకు దేశం కాని దేశంలో చేయరాని పనంటూ లేదు, పడని కష్టమంటూ లేదు. తన కష్టంతో విజయం కోసం అనుక్షణం శ్రమించే నిత్య అన్వేషి ఆయన. ఒకరిని మోసం చేయడం తెలియదు. పైకి గంభీరంగా కనిపించే అమాయకుడు, అమాయకంగా కనిపించే తుంటరి, అచ్చ తెలుగు యాస భాషతో ప్రపంచంలోని అందచందాల్ని తాను చూడడమే కాకుండా కోట్లాది మంది జనాల్ని తనతో పాటు తాను చూస్తున్న ప్రపంచంలోకి తీసుకెళ్లే రాయబారి, ఏమీ ఆశించని నిస్వార్థి. ఆయనే అన్వేష్. అన్వేష్ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు, కానీ నా అన్వేషణ అన్వేష్ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని అమ్మ చేత్తో నుదుట బొట్టుతో నాన్న ఆశీర్వాదంతో ట్రావెల్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన అన్వేష్ ప్రపంచంలోని 7 వింతల్ని చూపించిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇన్నేళ్ల తన ఈ ట్రావెలింగ్ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఓ దశలో ఓ వర్గం మొత్తం తనపై మాటల దాడి చేస్తున్నా సరే చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 ట్రావెలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నెంబర్ 1 అన్నానని ఇదేదో గవర్నమెంట్ ఇచ్చిన బిరుదు కాదు. కోట్లాది మంది సబ్స్క్రైబర్స్ అన్వేష్ కష్టాన్ని ఇష్టపడి ఇచ్చిన గుర్తింపు. మామూలుగా మనం ఓ ఊరి నుండి మరో ఊరికి ఓ పని మీద వెళ్లాలన్నా అక్కడ ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. పని అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసుకుంటాం. కానీ అన్వేష్ అలా కాదు. వెళ్లే ప్రదేశంలో వసతులు ఎలా ఉన్నాయి, ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంది అనేది ఆలోచించకుండా ప్రయాణంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే తన ప్రయత్నాన్ని మాత్రం పట్టువిడడు. కానీ ఎప్పుడైతే తన ప్రపంచ యాత్ర కోసం తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడో అన్ని అవరోధాలే. ఇండియాలో అయితే ఓకే, కానీ మిగతా దేశాల్లో పరిస్థితి అలా ఉండదు. ఇక్కడ దొరికినట్టు ఏది చౌకగా దొరికే పరిస్థితి ఉండదు. ఏదైనా కొందామన్నా, ఏదైనా తిందామన్నా అంతా ఖర్చుతో కూడుకున్నదే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్వేష్ ప్రయాణంలో అన్ని కష్టాలే. కానీ అన్వేష్ ది మామూలు మధ్యతరగతి కుటుంబం కావడంతో ప్రతి దాంట్లోనూ అడ్జస్ట్ చేసుకుని బ్రతకడం అలవాటు. ఇక అన్వేష్ ది వైజాగ్ లోని భీమిలి, దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి వాచ్మెన్, తల్లి ఇంట్లో పనులు చూసుకునేది. అన్వేష్ కి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే తల్లికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల మంచం మీద నుండి లేచే పరిస్థితి లేదు. దాంతో చదువును కూడా పక్కన పెట్టేసి ఇంటి వంట పనులు చూసుకుంటూ ఆ తల్లికి కూతురులా మారాడు. ఈ పరిస్థితులన్నింటి మధ్య అన్వేష్ చదువు అంతంత మాత్రంగానే సాగింది. పెరుగుతున్న వయసుతో పాటు ఇంటి బాధ్యతలు కూడా అన్వేష్ భుజాన్నే పడ్డాయి. పెద్ద పెద్ద చదువు చదవాలనే కోరిక మనసులో ఉన్నా చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. దాంతో టూరిజం మీద కోర్సు పూర్తవగానే ఉద్యోగ ప్రయత్నంలో మునిగిపోయాడు. మొదట్లో గోవాలో గైడ్ గా పనిచేసి ఆ తర్వాత తెలిసిన వాళ్ళ సాయంతో అమెరికా వెళ్లాడు. అక్కడి పరిస్థితుల గురించి తెలిసిందే కదా. డాలర్ అన్న మాటే గాని వెట్టి చాకరీ చేయాల్సిందే. అన్వేష్ కూడా కాదనకుండా దొరికిన పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం బాత్రూంలు కూడా కడిగిన రోజులున్నాయి. ఎదురు తిరిగేవాడు కాదు. కానీ అక్కడి పరిస్థితుల ప్రభావమే ఆయన్ని ఓ మంచి మాటకారిగా, జీవితం మొత్తం చదివేసిన మహాజ్ఞానిలా మార్చేశాయి. ఆ అవలక్షణాలే షిప్ లో ఉద్యోగం చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ఈ జాబ్ తో కష్టాలు మొత్తం తీరిపోయాయి అనుకున్నాడు. కానీ కరోనా పుణ్యమా అని ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం లేదు. ఇక అన్వేష్ కి స్వతహాగా ట్రావెలింగ్ అంటే ఇష్టం. దాంతోనే నాన్వేషణ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టాడు. మొదట్లో అందరికీ ఉండే కష్టాలే అన్వేష్ కి ఉండేవి. చేతిలో డబ్బులు లేకపోయినా ఏనాడు చేస్తున్న పనిని ఆపలేదు. ఏదో డబ్బుల కోసమో పేరు కోసమో కాకుండా ఇష్టంతో చేశాడు. తన మాట తీరు, చెప్పే విధానం కొత్తగా ఉండడంతో పాటు మంచి కంటెంట్ ని అందించడంతో జనాలు అన్వేష్ కి బ్రహ్మరథం పట్టారు. ఎంతలా అంటే ఆయనకంటూ ఓ ఫ్యాన్ బేసే ఉంది. ఇక ఇన్నేళ్ల తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఆకలి బాధలు, ఇలా తాను పడ్డ ప్రతి కష్టాన్ని మెట్టుగా చేసుకుని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాడు. ఎంత ఎత్తుకెదిగినా సరే ఇసుమెత్తు గర్వం గాని పొగరు గాని రాకపోవడమే ఆయన్ని మరింత ఎత్తులో నిలబట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నమ్మడం అన్వేష్ స్వభావం. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే తట్టుకోలేడు. సమాజానికి అవతలి వ్యక్తుల వల్ల నష్టం ఉందంటే గల్లా పట్టుకొని నిలదీస్తాడు. తన వల్ల సమాజానికి ఏ నష్టం రాకుండా జాగ్రత్త పడతాడు. ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఎదగాలి, చుట్టూ ఎలాంటి మనుషులుంటారో, వీరందరి మధ్య ఎలా బ్రతకాలో ఓ అన్నగా బాధ్యత తీసుకుని చెప్తుంటాడు. అంతేకాదు డబ్బు మీద వ్యామోహం ఉండదు. కష్టపడతాడు కాబట్టే ఫ్రీగా ఇచ్చే లక్షల లక్షల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటాడు. ఎవరైనా చేసినా ఊరుకోడు. ఎందుకంటే ఓ వ్యక్తిగా సాటి మనిషి భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోవడం చూడలేడు. తన చేతిలో డబ్బులు లేకపోతే మొహమాటం లేకుండా అడుగుతాడు. ప్రస్తుతం ఉన్న కాలంలో సొంత వాళ్ళే సాయం చేయడం లేదు. సొంత వాళ్ళపై కూడా నమ్మకం లేని రోజుల్లో ఎవరో కూడా తెలియని సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తి డబ్బు అడిగాడని నమ్మకంగా లక్షల్లో డబ్బు పంపారంటే అంతటి అభిమానులు సొంతం చేసుకున్నాడు అన్వేష్. అలా పొందిన సాయాన్ని కూడా కొందరు బయటకి చెప్పుకోరు. కానీ అన్వేష్ మాత్రం ప్రతిదీ తన ఛానల్ ద్వారా చెప్తుంటారు.
కేవలం ప్రపంచాన్ని చూపించడమే కాకుండా ఏ దేశానికి ఎలా వెళ్లాలనే విలువైన సమాచారంతో పాటు యువతని కూడా మోటివేట్ చేస్తుంటాడు. ఇలా మాట్లాడితే లైకులు కొట్టరేమో, వ్యూస్ రావేమో అని భయపడకుండా ఉన్న విషయాన్ని, తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తాడు. ఇలా ఓ ట్రావెలర్ గా గుర్తింపుతో పాటు మంచి పేరును సంపాదించుకున్నాడు అన్వేష్. కానీ తెలుగువాడిగా అన్వేష్ కి ఎలాంటి గుర్తింపు లేదు. ఇన్ని విజయాలు సాధించినా ఆయన గురించి ఏ ఛానల్ గానీ, ఏ న్యూస్ మీడియా గానీ, ఓ ఆర్టికల్ గానీ, ఓ వీడియో గానీ చేసిన దాఖలాలు లేవు. సొల్లు చెప్పే నాయకులకు డబ్బా కొట్టే ఈ మీడియాకి అన్వేష్ లాంటి సామాన్యుడి విజయం కనబడదేమో. ఇక చివరిగా అన్వేష్ జీవితం నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఎవరి విమర్శలు పట్టించుకోకుండా, ఫలితం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మన శ్రమకి తగ్గ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది నా అన్వేషణ అన్వేష్ కథ. ఓ తెలుగువాడి కథ గురించి ఓ తెలుగువాడిగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.